ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ. నేను మీ మిత్రుడు జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది. ఒక 4 షేర్లు చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు వార్తలు ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా 6 మాసాలు గడిచింది. అంతా బాగానే ఉంది. 6 మాసాలు గడిచింది. పెన్షన్లు ఇస్తున్నారు. 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాలి. 1వ తారీఖు పొరపాటున ఆదివారం వస్తే 2వ తారీఖు కాదు, 31 కానీ 30వ తారీఖు కానీ నెలాఖరిని వచ్చే ఆఖరి వర్కింగ్ డేలో పెన్షన్ పంపిణీ చేయాలి అని చెప్తున్నారు. అయితే వాలంటీర్లు లేరు. వార్డు సచివాలయం సిబ్బందితోనే పని నడిపేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. మరి ప్రాబ్లం ఏంటి? పెన్షన్లు ఎందుకు సకాలంలో అందట్లేదు? గతంలో రాజశేఖర రెడ్డి గారు పెన్షన్లు మొదలుపెట్టినప్పుడు 200 రూపాయలు, దానికి ముందు 50 రూపాయలు, ఆ తర్వాత కాలంలో 2000 నుండి 3000 వరకు పెంచుకుంటూ వచ్చారు. అది కూటమి ప్రభుత్వం ఒక్కసారే 4000 చేసింది. ఆ 4000 చేయడంతో అసలు సమస్య మొదలైంది. 4000 5 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం అనేది, 5 లక్షలు ఏంటి అంటారా? 5 లక్షల మందిని తొలగిస్తున్నారు పెన్షన్దారుల్ని. ఎందుకయ్యా అంటే, వీళ్ళు అనాలోచితంగా అసలు పెన్షన్కి అర్హులు కాదు. వీళ్ళు అర్హత లేకుండానే పెన్షన్ పొందుతున్నారు. గత ప్రభుత్వం కార్యకర్తలు, గత ప్రభుత్వం చెప్పిన వారికి అందరికీ, ముఖ్యంగా దివ్యాంగులు, వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్లు, దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి, దొంగ సర్టిఫికేట్లు ఇచ్చే డాక్టర్లను పట్టుకోవాలి. అంతేగాని దివ్యాంగులను పట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? దొంగ సర్టిఫికేట్లు ఇచ్చే డాక్టర్లని వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించాలి సరైన విధంగా. వాళ్ళని శిక్షించకుండా ఓన్లీ పెన్షన్దారులను శిక్షించడం ఎంతవరకు కరెక్టు? చెప్పండి, మీరే చెప్పండి. ఇదంతా కాకుండా తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి పెన్షన్ ఇస్తామన్నారు. ఇది బాగానే ఉంది. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు పెన్షన్ ఇవ్వడం అనేది, ఎందుకంటే తల్లిదండ్రులు ఆస్కారం లేక బిడ్డలు అనాథులు అయిపోకుండా వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవడం, ఇది పద్ధతిగానే ఉంది. ఇది చెప్పుకోదగిన విషయం. దీనికి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా మెచ్చుకోవాల్సిన విషయం. బాగానే ఉంది. కానీ నడుస్తున్న పెన్షన్ని ఆపేయడం అంటే, అది పెన్షన్దారులకి చాలా కష్టంగా ఉంటుంది. తినే కూట్లో మట్టిపోయడం, లేదా తింటున్న అన్నం తింటున్న కంచంలో పెట్టుకొని వాడు ఎవడో వచ్చి నీళ్లు పోసేసాడు. దానికి ఎంత బాధ అనిపిస్తుంది? తినే దానికి నీళ్లు పోసిన దానికే అలా చెప్పలేక తినే కూట్లో మట్టి కొట్టారంటారు. ఏదో సినిమాలో చెప్తాడు బాబు మోహన్, ఒక సినిమాలో చెప్తాడు, నేను కొండను మోసేస్తా, ఈ కొండను అంటాడు. కొండను మోసేస్తా అంటే, ఆ కొండను మోసేస్తారు కదా అని అందరూ వెళ్తారు. వెళ్ళి చూస్తూ ఉంటారు. రాయా మొయ్యి అంటారు. మొయ్యి అంటే, మీరు అందరూ కొండని ఎత్తి నా భుజమే పెట్టండి, నేను మోసేస్తాను అంటాడు. కొండని ఎత్తడం ఏంటి, ఆడి భుజాన్ని పెట్టడం ఏంటి? ఆడు చెప్పాడు ఇంకో కొండను మోస్తా అంటే, మనం వినేవాళ్ళకి మనకు ఉండాలి కదా బుద్ధి, జ్ఞానం ఉండాలిగా. కొండని ఎలా మోస్తాడు రాయుడు? ఆ కొండ ఏంటి, ఈడెంత ఉన్నాడు, కొండ రాయి కూడా మొయ్యలేడు, అలాంటి వాడు వీడు కొండను మోసేస్తా అంటే మనం ఎలా మన పనులు మానుకొని, మన టైం మానుకొని మనం వెళ్ళడం ఏంటి అన్న ఆలోచన వెళ్ళే వాళ్ళకి, ఎర్రోళ్ళకి, చూసే వాళ్ళకి ఉండాలి. అది లేకుండా వాడేం చెప్పాడు, కొండని ఎత్తి నా ఈపు మీద పెట్టాయని నేను మోసేస్తా అన్నాడు. కొండని ఎత్తడం అంటే మానవులు సాధ్యమా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఊహించలా
నా ఇంత ఇంత మెజారిటీతో గెలుస్తాను, ఇన్ని సీట్లు వస్తాయి, ఇదంతా జరుగుద్దని ఊహించలా. ఆయన చెప్పేశాడు 4,000 ఇచ్చేస్తాను, వీళ్ళకి దివ్యాంగులకి పెన్షన్ పెంచేస్తాను, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, నేను 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వాళ్ళకి 1,500 వేసేస్తాను అని ఇలాగా ఎలక్షన్ టైంలో నోటికొచ్చిన మాటలు చెప్పేశారు. ఆ మాటలన్నీ ఇప్పుడు ఉచిత బస్సు ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఇవ్వలా. ఉచిత బస్సులు ఇవాళ ఇచ్చేస్తాం మహిళలందరికీ అన్నారు. రేపు సంక్రాంతి అన్నారు, ఇప్పటికి ఎన్ని వాయిదాలు పడినాయండి ఉచిత బస్సులు. నిరుద్యోగుల మీద ఇది అన్నారు, ఆ నిరుద్యోగులకి జాబ్ అలాట్మెంట్ చేస్తాం, ఫస్ట్ సంతకం దానికే పెడతాం. ఇంతవరకు ఒక రిక్రూట్మెంట్ జరిగిందా? ఒక ఎగ్జామ్ జరిగిందా? ఒక 10 మందికి పోస్టులు ఇచ్చారా? ఫస్ట్ సంతకం దాని మీదే పెట్టామన్నారు. పెట్టావు కరెక్టే, ఎక్కడ రిక్రూట్మెంట్లు ఎక్కడ జరిగినాయి, ఎగ్జామ్స్ ఎక్కడ జరిగినాయి, ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు? లేదు. ఏంటంటే దీని గురించి ప్రభుత్వాల్ని మనం వ్యతిరేకించామని చెడ్డ పేరు పడ్డం తప్పితే మనం ఒకళ్ళ గురించి మనం హేళనగా మాట్లాడడం కాదు, విషయాన్ని పబ్లిక్లో తెలియజేయడం కోసం మాట్లాడుతున్నాం. అంతేకాని వార్తని వార్తగా చెప్పడం కోసం చెప్తున్నాం. మీరు అనర్హత వేటు పడిందంటే మీరు ఆధార్ కార్డులు సరైన అడ్రస్లో ఉన్నాయా లేవా అప్డేట్లు చేసి పెట్టుకోవాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ పక్కాగా ఉన్నాయా లేవా, లేని సమయంలో వాళ్ళ లిస్ట్లో మీ వాలంటరీకి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, కేవైసీ జరిగినాయా లేవా, ఎప్పటికప్పుడు కేవైసీ చెక్ చేయించుకోవాలి. ఇవన్నీ జరిగితే మీ పెన్షన్ పోదు. ఇప్పుడు దరిదాపుగా 5 లక్షల నుండి 6 లక్షల పెన్షన్లు తీసేస్తున్నారు. మొత్తం ఉన్నాయి రాష్ట్రంలో 50 లక్షల పెన్షన్లు. మరి ఏ ప్రాంతంలో ఏ వరకు పోయింది తెలియదు. మళ్ళీ కొత్త పెన్షన్లు రాస్తున్నాం అంటున్నారు. మరి ఎవరికి రాస్తున్నారు, ఎవరికి రాయట్లేదు తెలియదు. ఇప్పుడు దాకా అనౌన్స్మెంట్ చేయట్లా కొత్త పెన్షన్లు ఇచ్చినట్టు. కానీ మా చిట్ట చివరిలో ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఏంటంటే తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి పెన్షన్లు ఇస్తున్నామని. మరి చనిపోయిన వృద్ధులు పెన్షన్లో తీసేయాలి కదా. వృద్ధులు కానీ చనిపోయిన పెన్షన్లు కూడా వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. వెళ్ళిపోతున్నాయంటే దానికి ఎవడు బాధ్యులు? డెలివరీ ఇచ్చే వార్డు సచివాలయం వాళ్ళు బాధ్యులు. అంతేగాని అనాలోచితంగా ప్రజలను నిందించడం తప్పు. ఏమైనా సరే మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండండి మీ పెన్షన్లు ఉన్నాయా లేవో. హైకోర్టు పోలీసుల్ని హెచ్చరిస్తుంది. ఏంటయ్యా మీరు సుమారు 677 మంది యాక్సిడెంట్లు పాలైపోయారు, మరి మీరు ఉండాల్సింది ఎంతమంది పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు మీరు ఉండవలసింది 8,770 మంది ఉండాలి. కానీ మీరు రిపోర్టింగ్ చేసింది 1994 మందిని. మిగతా వాళ్ళు ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకుంటలేదు? మీరు ఎందుకు పోలీస్ జాబులు ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి? సెప్టెంబర్లో ఇస్తామా, జూన్లో ఇస్తామన్నారు, సెప్టెంబర్లో ఇస్తామన్నారు. ఇంతవరకు అక్టోబర్ వచ్చింది, నవంబర్ వచ్చింది, డిసెంబర్ డిసెంబర్ వెళ్ళిపోతుంది కూడా, ఇంతవరకు రిక్రూట్మెంట్లు జరగలేదు అని హైకోర్టు చెప్తుంది. ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోవట్లేదు, దానికి యాక్సిడెంట్లకు కారణం మీరే అని చెప్పాలా? మీ అసమర్థత వల్ల ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అతి వేగంగా వెళ్ళి ప్రమాదకరమైన పరిస్థితుల్లో చనిపోతున్నారు. ఇప్పుడు వరకు 674 మంది చనిపోయారు. వీళ్ళ చావులకి జవాబుదారీ ఎవరు? మరి మీరు జవాబుదారీ తీసుకుంటారా అని అడుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఎవరు జవాబు తీసుకుంటారండి? ఒక వ్యక్తి హత్య చేస్తే ఆ హత్యకి నేను చేశాను హత్య అని ఒప్పుకుండే సహృదయము, సంస్కారము, ధైర్యము ఎంతమందికి ఉన్నాయండి? దాని నుండి ఎలా తప్పించుకోవాలనో మంచి కాస్ట్లీ లాయర్ని పెట్టి ఆ లాయర్ వాదిస్తే వీళ్ళు బయటకు వచ్చేద్దాం,
బెయిల్ తీసుకొని బయటకు వచ్చేద్దాం, రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. అలాంటిది పోలీసుల్ని మీరు ఇంతమంది హత్యలు జరిగినాయి, యాక్సిడెంట్లు జరిగినాయి, 674 మంది చనిపోయారు. మరి ఎవరు వహిస్తారంటే వీళ్ళందరికీ పెనాల్టీలు మీరు వేస్తే మరి వాళ్ళు చనిపోయిన వాళ్ళు బాగుపడతారా? అయితే ప్రథమంగా ప్రతి ఒక్కరూ మీరు పోలీసులు బాధ్యత తీసుకోండి. మీరు ఇమ్మీడియట్లీ రిక్రూట్మెంట్ చేయండి. మీరు హెల్మెట్లు పెట్టించండి. హెల్మెట్లు లేకపోవడం వల్ల జరుగుతుంది అంటున్నారు. అసలు హైకోర్టుకు కూడా ఓ సిద్ధాంతం లేదు. హైకోర్టు పోలీసులు హెల్మెట్లు పెట్టుకోవట్లేదని అని రాయట్లేదు, చలానాలు రాసుకొని వెళ్ళిపోతున్నారు అంటున్నారు. హెల్మెట్ పెట్టుకుంటే ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అవుతుంది, హెల్మెట్ ఎంత అవకాశం లేదు, వెనకాలవాడు ఏం చేస్తున్నాడు, హెల్మెట్లో చక్కగా ఈ సైడ్ నుండి ఈ ఫోన్ పెట్టుకొని మాట్లాడుకుంటూ చెప్పు 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 అనుకుంటూ వెళ్ళిపోతూ ఆ పాటలు వినటం అవి చేయడమే కానీ న్యాయబద్ధంగా వాడు హెల్మెట్ సరిగ్గా వాడుతున్నాడా లేదా, ఆ కంపెనీ ఐఎస్ఐ హెల్మెట్లు వాడాలి అవన్నీ చెప్పారు, బాగానే ఉంది ఐఎస్ఐ హెల్మెట్లు. కానీ సెల్ ఫోన్ హెల్మెట్లో పెట్టుకొని నడపకూడదని చెప్పి ఉన్నదా? రోడ్డు పక్కన బండి మీద పెట్టుకొని సెల్ ఫోన్ పెట్టుకొని ఎలా అటు ఇటు హార్న్ కొట్టిన వెనకాలని పట్టించుకోరు. హార్న్ కొట్టినండి ఎర్రగా చూస్తాడు. ఇవన్నీ ముందు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ రావాలి. కొంతమంది చలానాలు వేసినా సరే చలానాలు కట్టట్లేదు అన్నారు. చలానాలు కట్టట్లేదు, చలానా మీరు కడతారా అంటే పోలీసులు ఎక్కడ కడతారండి? ఎందుకు కడతారండి? ఎక్కడైనా పబ్లిక్ని అలర్ట్ చెయ్యాలి. కూటమి ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం మత గణాంకాలు చేశారని చెప్పి అందరూ మాట్లాడి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ తోఫా కానుక, క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ కానుక. ఆ తర్వాత వెంటనే సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి కానుక. తర్వాత ముస్లింలు ఏదో పండుగ వస్తుంది, ముస్లింలకు కానుక, రంజాన్ కానుక అని ఇలాగా పబ్లిక్ని విడదీసి గణాంకాలు విడదీసి వాళ్ళని తోఫాలు ఇవ్వడం వల్ల పబ్లిక్ విడిపోతున్నారు అని చెప్తున్నారు కొంతమంది. దీనివల్ల బోల్డంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుని ఎవరు భరించాలి? ఇప్పటికే బోల్డంత ఖర్చు అయింది. దరిదాపుగా 140 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఎక్స్ట్రా ఇవన్నీ చేయడం. 9 ఐటమ్స్ 11 ఐటమ్స్ ఇస్తామంటున్నారు. ఆ ఐటమ్ల వల్ల గోధుమ పిండి, పంచదార, బెల్లం, మైదా పిండి, ఇంకా నెయ్యి, ఇంకా శనగపిండి, ఇలాగా దరిదాపుగా 10 ఐటమ్లు ఇస్తామంటున్నారు. ఇవన్నీ ఇవ్వాలంటే బోల్డంత బడ్జెట్ అవుతుంది. దరిదాపుగా రాష్ట్రంలో 50 లక్షల కార్డులు ఉన్నాయి. 50 లక్షల కార్డుల్లో ఎన్ని మందికి ఇస్తారు? నీకు ఇచ్చి నాకు ఇవ్వకపోతే ఊరుకుంటానా? నాకు ఇచ్చి నీకు ఇవ్వకపోతే ఊరుకుంటావా? కాబట్టి ఇవన్నీ కాకుండా ఇవ్వాల్సిన రేషన్ సరిగ్గా ఇస్తే బాగుంటుంది అని చెప్తున్నారు మేధావులు, విశ్లేషకులు. అంతేగాని ఈ తోఫాలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అంటున్నారు. సరే, ఏదైనా కానీ ఎవరి ఆలోచన వారిది. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.